నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద యూరియా బస్తాలు అందకపోవడంతో రైతులు ధర్నాకు కూర్చోవడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది సిఐ లింగం నచ్చజెప్పి అరగంట లోపట మీకు యూరియా సంచులు ఇప్పిస్తానని వ్యవసాయ అధికారులకు చరవనితో మాట్లాడగా 4 గంటలు కూడా వస్తుంది సార్ అని చెప్పడంతో వాళ్లకు నచ్చజెప్పి ధర్నాను విరివింపచేశారు. పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చేసినప్పుడు రైతులకు అంత ఇబ్బంది ఎప్పుడు కాలేదు. పదేళ్లలో రైతులు సంతోషంగా పంటలు పండించారు, చాలా ఒడ్లు పండించారు రైతులు. కానీ పదేళ్లలో ఎప్పుడు ఈ రైతులకు ఇంత గోస కాలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి రైతులను మొత్తం నష్టం చేస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు బుద్ధి రావాలంటే వెంటనే ఈ రేవంత్ రెడ్డికి తెలివి రావాలి. వెంటనే ఇమీడియట్గా పంపించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒకటే ఈ మంత్రులు కానీ మినిస్టర్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బుద్ధి ఉండాలి. ఎంతనన్నా 10 ఏళ్ళు రైతులకు ఇంత ఇబ్బంది లేకుండా చేసిన కేసీఆర్ను ఇలా ఎంత బాధపడుతున్నారు రైతులు. ఒకటే వెంటనే ఈ రైతులకు నీరు సరఫరా చేయాలని. వర్షాలు పడ్డాయి, నాటు పెడితే మందు కొద్ది లేదు, మందు వస్తే ఆరామ రాదు, ఆరామ వస్తే మందు లేదు. ఈ ఈ కథ ఎందుకు అవుతున్నా కాబట్టి ఎందుకు అవుతుంది రైతు కోసం చేయాలని. అక్కడ మాకు పెద్ద పనుల పంపుతారు, పైనుంచి 30 టన్నులు 60 టన్నులు పంపిస్తున్నాము. 265 రూపాయలకు రైతులకు సాయం చేయాలి అని అక్కడ పెద్ద మనుషులు నిర్ణయం చేసి మా పనులు కూడా మాకు కూడా పెద్ద పనులు ఉంది పంపించి మేము కూడా విన్నాం వార్తలు. 15 రోజుల కొన్ని ఇంట్లో కూడా మాకు ఒక సంచి కూడా దొరుకుతలేదు. కేసీఆర్ గవర్నమెంట్లో ఇంత ఇబ్బంది కాలేదు. ఇది బీజేపీ కాంగ్రెస్ కానీ వచ్చినా కానీ అక్కడికి పంపిస్తే కానీ ఈ దొంగలు దాచుకుంటున్నారు, ఫోన్లు చేసుకుంటా ఇస్తున్నారు. ఇది ఏం లాభము? మేము కూడా అమ్మకపోతేనా? మేము రైతులం పంట పండిస్తే వాళ్ళు తింటున్నారు. ఎట్లా? ఈ సహాయ కారణం మీరు చేయాలి. తిన్నాం.